అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాన్ని ఆర్డీఓ మాధవి తహసీల్దార్ విజయశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో వసతి గృహంలో పలు అవకతవకలు బయటపడ్డాయి. రిజిస్టర్లో 56 పేర్లు ఉంటే వసతి గృహంలో మాత్రం 33 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అలాగే భోజనం సరిగా పెట్టడం లేదని, సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వార్డెన్ వెంకటేశ్వరరావు స్టేట్మెంట్ తీసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ మీద వార్డెన్ మీద కంప్లైంట్ వచ్చిన మీదట గౌరవ కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఆర్డీఓ గారు మాకు కూడా చెప్పారు. ఆర్డీఓ గారితో పాటు మేము కూడా వచ్చాము. రమ్మంటే ఇక్కడ వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు ఆర్డీఓ గారు. ఆర్డీఓ వెరిఫై చేయగా పిల్లల్ని కూడా అడగటం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు రైస్ అది సరిగా ఉండట్లేదు అనేసి, వాటర్ ప్రాబ్లం ఉంది అన్నీ చెప్పారు. ఇక్కడ ప్లేయింగ్ కిట్స్ అది కూడా మాకు ఇవ్వట్లేదు ఆడుకోవటానికి అని చెప్పారు. అవన్నీ వాటర్ మెయిన్ అయితే వాటర్ అయితే ప్రాబ్లంగా ఉంది. వాటర్ ట్యాంక్స్ అది వాటర్ అది కూడా వాటర్ రావట్లేదు. వాటర్ ట్యాంక్ కూడా ప్రాబ్లంగానే ఉంది. అది కూడా బాగు చేయించాలి అని ఎంక్వైరీ చేయించాలండి. మరి మేము కూడా అడిగితే కూడా అట్లా చెప్పారు. అది ఒక్కసారి మన వార్డెన్ గారు పిల్లలు అంటే రైస్ పట్టుకెళ్తున్నారు అని చెప్పారండి. అంతే వాస్తవం. అంటే మేము ఒకసారి ఎంక్వైరీ ఆయన వార్డెన్ చెప్పిన దాన్ని బట్టి కూడా స్టేట్మెంట్ తీసుకొని రిపోర్ట్ అన్ని కూడా ఆర్డీఓ గారికి సబ్మిట్ చేస్తాము. వాళ్ళందరి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకొని మన పిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తారో అది దానికి సమాధానంగా అదే వార్డెన్ కూడా ఏం చెప్తారో కూడా విని రెండు